జ్యోతి ఎర్రాజీ మన తెలుగు బిడ్డ, మన విశాఖపట్నంలో పుట్టినటువంటి తెలుగు బిడ్డ. ఈమె ఇటీవల ఆసియన్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్స్ హార్డింగ్ లో భారతదేశానికి స్వర్ణాన్ని అందించింది. ఈమె నేషనల్ ఛాంపియన్షిప్ లో కూడా భారతదేశానికి స్వర్ణాన్ని అందించింది. ఈమె చిన్నతనం నుంచి అనేక కష్టాలను అనుభవించింది. ఈమె తండ్రి ఒక కమర్షియల్ మార్కెట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. ఈమె తల్లి డొమెస్టిక్ హెల్పర్ గా పనిచేస్తుంది. నిరుపేద కుటుంబం, ఎన్నో కష్టాలను అనుభవించింది, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను పడింది, ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొని ఈ రోజు భారతదేశానికి స్వర్ణం అందించింది. ఇలాంటి జ్యోతి ఎర్రాజీకి ఈ రోజు ఆమె గెలుపొందిన గెలుపుకి ఒకరికి కూడా తెలియదు. ఒక్కరంటే ఒకరు కూడా ఆమెను ప్రశంసించలేదు. ఎందుకంటే భారతదేశంలో అథ్లెట్స్ కు ఆదరణ కరువు. బిగ్ బాస్ లో విజేతగా నిలిచినటువంటి వ్యక్తికి ఒక ర్యాలీ చేస్తే లక్షలాది మంది అతని వెనుకతల ర్యాలీ అవుతారు, లక్షలాది మంది అతను ఫాలో అవుతారు. కానీ అథ్లాంటిక్స్ లో భారతదేశానికి ఒక గౌరవమైనటువంటి గోల్డ్ మెడల్ అందించినటువంటి జ్యోతి ఎర్రాజీని మాత్రం ఒకరు కూడా ప్రశంసించలేదు. ఇది మన దౌర్భాగ్యం. జ్యోతి ఎర్రాజీకి ఆమె సాధించినటువంటి విజయానికి ప్రశంసిస్తూ కంగ్రాచులేషన్ అని మన తెలుగు బిడ్డ సాధించిన విజయం ప్రతి ఒక్కరికి తెలిసేలా